శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగిన భయపడకు, శ్రమ పెరిగిన బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఇవాళ మనం ధ్యానించబోయేది బీయింగ్ హేటెడ్ బై ద పీపుల్, జనములచే ద్వేషింపబడుట అనే విషయాలు ధ్యానిస్తాం. ఇవాళ దాని మూలవాక్యం చూసుకొని వివరణలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 24:9 మూలవాక్యం అది. ఆ మూలవాక్యం ధ్యానించిన తర్వాత ఈ ద్వేషింపబడుట అనే దాని వివరణలు చూసి బైబిల్ వివరణలోకి వెళ్దాం. మూలవాక్యం చదువు తల్లి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. దిస్ ఈజ్ అ ప్రొఫెటిక్ వర్డ్. ఈ మాటలు చెప్పింది ఎవరంటే సాక్షాత్ యేసు ప్రభు గారు చెప్పిన మాటలు ఇవి. మళ్ళీ చదువుతలి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి జనులు మనల్ని శ్రమల పాలు చేస్తారని చెప్పారు. తర్వాత మీరు నా నామము నిమిత్తము, యేసు ప్రభు నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఇవాళ క్రైస్తవులకి భారతదేశంలో శ్రమ ఎందుకండి? ఎవరు క్రైస్తవులు? భారతీయులవే కదా. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో పుట్టాం, భారతీయులు. కానీ మనల్ని ఎందుకు కొట్టేస్తున్నారు? పాస్టర్లను ఎందుకు చంపేస్తున్నారు? చర్చిలో ఎందుకు పగలు కొట్టేస్తున్నారు? ఏంటి? యేసు నామమును బట్టి, ఈ నామమును బట్టి. రెండవ భాగం చదువు తల్లి. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు ద్వేషింపబడుతుంది కేవలం దేని బట్టి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి. ఇది ప్రొఫెటిక్ వర్డ్. ఇది 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు గారు చెప్పారు. ఇది జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఈ ప్రవచనాలు దానియేలు గ్రంథం నుంచి కూడా చెప్పబడ్డాయి. మరి యోహాను గారు కూడా ఈ ప్రొఫెటిక్ వర్డ్స్ అన్నీ చెప్పుకొచ్చారు. అయినా ఇవాళ మనకి ఏదేదో వింతగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనకి ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. అసలు ఈ జనముల చేత ద్వేషింపబడడం అంటే ఏమిటి? ద్వేషింపబడుట అనే వివరణలు చూసి బైబిల్ వివరణలు చూసుకుందాం. నెంబర్ 1 చదువుతాలి. ఒకరి విశ్వాసము లేదా నమ్మకాల కారణంగా ప్రజలు ద్వేషించే అనుభవాన్ని గురించి అనేక భాగాలు బైబిల్లో ఉన్నాయి. దేని గురించి ద్వేషింపబడుతున్నారో చెప్తున్నాడు. మొదటి భాగం చదువుతాలి. ఒకరి విశ్వాసం లేదా, నీ విశ్వాసం ఏంటి? యేసు ప్రభు రక్షకుడు నమ్ముకుంటున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి నమ్మకాల కారణంగా. నీ నమ్మకం ఏంటండి? పరలోక రాజ్యం వెళ్తాం. ప్రభు ఈ లోకాన్ని విడిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. యేసు ప్రభు ద్వారానే ఒకడు మోక్షానికి వెళ్తాడు. మన నమ్మకం అది. ఈ నమ్మకాల వల్ల ఈ యొక్క ఇంతవరకు కూడా ఆది సంఘం నుంచి ఇప్పటి వరకు కూడా సంఘం ఏమవుతుందండి? ద్వేషింపబడుతుంది సంఘం. ఇది వాళ్ళతో అయిపోయేది కాదు, ఇంకా ద్వేషింపబడుతూనే ఉంటుంది. నెంబర్ 2, ఇది యాదృచ్ఛిక సంఘటన కాదు. అంటే ఇదేదో అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది కాదు ఇది. కానీ లేఖనం అంతటా పునరావృతమయ్యే ఇతివృత్తము. లేఖనాల్లో జరగడానికి ఇది ఒక విషయం. ఇదేదో అప్పటికప్పుడు జరిగింది కాదు. ఏంటి ఇవాళ సంఘాలు ఎందుకు పగలు కొట్టేస్తారంటే అప్పటికప్పుడు జరిగింది కాదు. ఇది లేఖనాలు నెరవేరిపోతాయి అంతే. క్రైస్తవులు చంపేస్తున్నారా? ఇది అప్పటికప్పుడు జరిగింది ఏం కాదు. లేఖనాలు నెరవేరిపోతాయి. ఆది సంఘంలో మరి నీరో చక్రవర్తి అనేవాడు సంఘాన్ని బహుగా హింసించాడు. వాడు ఆ రోజుల్లోనే పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడ్డారు. మరి ఆ ఎరీనాలో మనుషులు విశ్వాసాలు పంపించి సింహాలు వదిలేశారు. ఆ బ్రతుకుని మనుషులనే సింహాలు చంపుకొని తినేస్తుండేవి. చాలా భయంకరమైన శ్రమలు ఆది నుంచి సంఘం ఎదుర్కొంటూనే వస్తుంది. తర్వాత
ఇది విశ్వాసులకు మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి మధ్య ఉన్న ఉద్రిక్తతను ప్రతిబింబిస్తుంది. విశ్వాసులకు చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎవరితోటి గొడవ అండి? అవిశ్వాసులకి ఏం గొడవ లేదు ఇవాళ. అటు అన్నిలో గెలిచిపోయి ప్రభువులో గెలిచిపోయి ఆదివారి గుడికి వచ్చి మిగిలిన రోజులు ఇష్టానుసారం తిరిగిన వాళ్ళకి కాదు ఇది. కేవలం విశ్వాసులకే. క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు, విశ్వాసులు అవిశ్వాసులు, మధ్యలో ఒకడు ఉన్నాడు. విశ్వాసకి అవిశ్వాసకి మధ్యలో ఒకడు ఉన్నాడండి. అల్ప విశ్వాసం ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు గారు వాళ్ళ శిష్యులకి చెప్తున్నారు, వాళ్ళు ఎవరు? వాళ్ళు విశ్వాసులు కాదు, అవిశ్వాసులు కాదు, అల్ప విశ్వాసులారా అనే మాట వాడే. ఇవాళ మన దగ్గర ఎంతమంది ఉన్న అల్ప విశ్వాసులు? నువ్వు విశ్వాసగా ఉంటే కంపల్సరీగా శ్రమలు ఎదుర్కోవాలి. తర్వాత లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, లోకము మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందు నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. మొట్టమొదటిగా యేసు ప్రభువునే లోకం ద్వేషించింది. లోకం అంగీకరించలేదు. వాళ్ళు యేసు ప్రభువుని కూడా అంగీకరించలేదండి. వాళ్ళ ప్రజలే సిలువ వేయమని కేకలేశారు. హిజ్ ఓన్ పీపుల్. అది ఏమంటున్నాడండి ఫిలాతు, నీ ప్రజలే నేను సిలువ వేయమని అడుగుతున్నారు అన్నాడు. ఆయన అంగీకరించలేదు లోకం. ఫర్ దట్ రీజన్ మనల్ని కూడా అంగీకరించదు. మనల్ని అంగీకరించాలని అనుకోడు కూడా అనవసరం మనం. తర్వాత మీరు లోకానికి చెందినవారైతే, మీరు ఈ లోకానికి చెందినవారైతే లోకం తన సొంత వ్యక్తిలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. లోకము తన సొంత వ్యక్తిలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. లోకానుసారంగా ఉన్నాం అనుకోండి. లోకానుసారులు అంటే ఎవరంటే వాళ్ళ బొర్రల మీద రాసి ఉండదు లోకానుసారులు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారనుకోండి, ఆదివారం గుడికి వచ్చారు మంచిదే, మిగిలిన 6 రోజులు ఎలాగున్నారు మీరు? అన్నిలతో కలిసిపోయి వాళ్ళతో పాటు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తూ వాళ్ళు చేస్తున్నవన్నీ మీరు చేస్తూ వాళ్ళ పూజలు అన్నింటిలో మీరు పాల్గొంటూ వాళ్ళతో పాటు సినిమాలకు పోతూ వాళ్ళతో పాటు శిఖరాలు పోతూ వాళ్ళకి మీకేం గొడవ ఉండదు. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ మిగిలిన క్రైస్తవులు మా యేసు ఒకరే దేవుడు అంటాడు, ఈవిడ అన్నిటిలోనూ ఉంటుంది, మా దేవుడిని పూజ చేస్తుంది, ఆ దేవుడిని పూజ చేస్తుంది, మా ప్రసాదాలు తింటుంది అని ఎంత మంచి ఆవిడో అని అంటారు. ఏంటో మరి మళ్ళీ చదవండి. మీరు లోకానికి చెందినవారైతే, మీరు లోకానికి చెందినవారైతే లోకం తన సొంత వ్యక్తిలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. లోకం నిన్ను ప్రేమిస్తుంది, లోకం నీకు ద్వేషమే ఉండదు. తర్వాత మీరు లోకానికి చెందినవారు కారు, మీరు లోకానికి చెందినవారు కాదు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను, ఈ లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అంటే లోకానికి మనకు సంబంధం లేదండి. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అండి. నేను చెప్తే కొంతమంది బాధగా ఉంటుందండి. పాస్టర్స్ కూడా లోకానుసారులతో ఉండే పాస్టర్స్ కూడా ఉంటారు. కొంతమంది పాస్టర్స్ ఉన్నారంటే ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత మిగిలిన శనివారం వరకు ఆయన అలాగే ఊర్ల మీద తిరుగుతూనే ఉంటాడు. ఆదివారం మళ్ళీ వచ్చే వరకు ఒక గుడి ఉన్నదని సంగతి కూడా ఆయనకు తెలియదు. లోకానుసారులతో జీవిస్తుంటారు. చదవమది మళ్ళీ. మీరు లోకానికి చెందినవారు కారు, మీరు లోకానికి మీకు సంబంధం లేదు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను. దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చుని అందరూ ఒకసారి ప్రశ్నించుకోండి, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడా? విక్టర్ ప్రభాకర్, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ దేవుడు నిన్ను ప్రత్యేకించాడా? దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? దేవుడు నీకు పని చేయమన్నాడా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇవాళ మన జీవితంలో ఫెయిల్యూర్స్ కారణాలు ఏంటండి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అండి. ఈ మధ్యకాలంలో ఒక పాస్ట్ గారు ఇంకొక ఆయన నాకు పరిచయం చేశాడు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు. ఫోన్లో మాట్లాడాడు, ఆవిడ మాట్లాడి ఆయన మాట్లాడు. అలా పోయి ఇక్కడ గల్ఫ్లో పని చేస్తున్నాడు. అయ్యగారు మా అబ్బాయికి ఏమన్నా సంబంధం చూడండి అని చెప్పారు పాస్టర్ గారు. మళ్ళీ అయినా అమ్మాయి తెల్లగా ఉండాలండి, బాగా చదువుకోవాలండి, కట్న కానుకలు ఇవ్వాలండి అన్నీ చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత నేను సార్ నేను కట్న కానుకలు వ్యతిరేకించి సార్, ఇలాంటి నా దగ్గర మాట్లాడితేనే నాకు ఇష్టం ఉండదు సార్ అని చెప్పాను. ఏంటవి చదువు మళ్ళీ అది. మీరు లోకానికి చెందినవారు కాదు. లోకానికి చెందిన వారేం కాదు. ఇవాళ క్రైస్తవుల పరిస్థితి ఎలాగుందండి? వాళ్ళు పెళ్లి రాట్లు వేస్తున్నారు, మీరు పెళ్లి రాట్లు వేస్తున్నారు. వాళ్ళు కాట్లకు పసుపు రంగు రాస్తున్నారు, మీరు పసుపు రంగు రాస్తున్నారు. ఒక ముహూర్తం టైంలో పెళ్ళి అవ్వదు తప్ప పెళ్ళిళ్ళ ముహూర్తాల రోజునే పెళ్ళి కూడా ఏర్పాటు చేస్తారు. ఏం మార్పు లేదు ఇందులో. మీరు లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను. గాడ్ చూసెడ్ us. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఏర్పాటు చేసుకుంటాడా లేదా చెప్పాడు కదా, రోమపతిలో చెప్పాడు కదా, నేను కొంతమందిని పిలిచాను, అందులో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను, అందులో కొంతమందిని బలపరిచాను, కొంతమందిని మహింపరిచాను. ఆర్ యూ చూసన్? అండ్ మీరు ఒకటే లెక్క పెట్టుకోండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే కడవరకు నీతో ఉంటాడు ఆయన. అంతే.
దేవుడు నేను పిలిచాడా, కడవరకు నీతో ఉంటాడు ఆయన. అది రెస్పాన్సిబిలిటీ అయింది అంతే. కారణం ఏంటండి, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తుని దేవుడు పిలిచాడు. బాధ్యత ఎవరిది? ఆయనదే బాధ్యత. అది పోషించే బాధ్యత ఆయనదే బాధ్యత. ఎండ తగలకుండా మేఘ స్తంభాలు పెట్టే బాధ్యత ఆయనదే బాధ్యత. రాత్రి వెలుగు రావాలి, కరెంటు లేదు, అక్కడ ఏం లైట్లు ఏం లేవు, వాళ్ళకి వెలుగు స్తంభాన్ని పెట్టాడు, అగ్ని స్తంభాన్ని పెట్టాడు. ఆయన బాధ్యత అది. ఏంటి వాళ్ళు నేను ఇంత దృఢంగా విశ్వాసాలు ఎందుకు జీవిస్తానంటే, ఆ దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఆయన నాకు అన్నీ ఇస్తాడు, ఆయన చేస్తాడు ఆ పని. ఆయన పని అది, నా పని కాదు అది. నినివేకి వెళ్ళిరా అని చెప్పాడు దేవుడు. వెళ్ళిన తర్వాత ఆ నినివేలో పని చేసేది ఆయనగా. యోనా చెప్పిన వాళ్ళు కూడా మారలేదు అక్కడ. ఆయన మార్చింది దేవుడు మారుస్తాడు తప్ప యోనా కాదు. వెంకటేశ్వర ప్రభాకర్ ఒక సాధనమే తప్ప దేవుడు మాట్లాడతాడు, మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడుతుంటాడు. కనుక మళ్ళీ చదివితలేదంతా, మీరు లోకానికి చెందినవారు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకున్నాను, కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. రైట్. తర్వాత మిమ్మల్ని ద్వేషించే వారికి మంచి చేయండి, అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మన తండ్రి చేత ఆశీర్వదించబడతారు. మనం మంచి చేసిన వాళ్ళకి మంచి చేయడం కాదండి, మీకు ద్వేషించేవాడికి మంచి చేయండి. మేము కూడా ఇష్టపడట్లేదు, వాళ్ళని ప్రేమించండి. కీడు చేసిన వాళ్ళకి మేలు చేయండి. దానివల్ల ఏంటవుతుందండి, పరలోకపు తండ్రి ఆశీర్వదించబడతాడు. తర్వాత అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇవాళ మారుమనసు పొందేశాను నేను, 72వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున మారుమనసు వాళ్ళు పొందేశానంటే కుదరదు అది. నేను 80 సంవత్సరాలు మారుమనసు పొందానండి, లేదా పలానా తారీఖున మారుమనసు పొందాను కాదు. అంతమ వరకు నీవు నిలబడి ఉండాలి. మారు మనసు అనేది ఏంటంటే డైలీ ప్రాసెస్ అండి. లెక్కల గురించి చెప్తారు, చదువుకున్న వాళ్ళకి అర్థం. లెక్కలు దినకొత్త అంటారు, లెక్కలు రోజు చేయాలి, లేకపోతే మర్చిపోతాం, ఆ ఫార్ములాస్ అవి మర్చిపోతాం. భక్తి అనేది రోజు కూడా. అందుకే మీకేం చేయాలి, ప్రతిరోజు ప్రార్థించేయండి. ప్రార్థన నీలో లేదనుకోండి, నీకు దేవుడికి సంబంధం లేదు. ప్రార్థన చేయడం నీకు అవ్వట్లేదంటే దేవుడిలో లేవన్నమాట అంతే. వారం రోజు నుంచి ప్రార్థించాలి, నీకు వేసుకున్న సంబంధమే లేదు. కనుక భక్తి అనేది కూడా ఏంటంటే డైలీ ప్రాసెస్. అది ఒక రోజుతో వచ్చేది కాదు. చదవమది మళ్ళీని, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. ఎవడైతే అంతం వరకు సహించాలి, ఏడు సహించాలా, మీద చేసి జనములచే ద్వేషింపడ్డం, కొట్టబడ్డం, హింసించబడ్డం. ఏంటి మన ఎదురుగా వచ్చి పాస్టర్ని చంపిస్తుంటే అంత బాధగా ఉంటుందండి మనకి. ఏంటి అక్కడ వెళ్ళి అవి పిల్లలు సువార్త ప్రకటిస్తే వాళ్ళు కొట్టేస్తుంటే ఎంత చూడడానికి, అది వినడానికి మనకి ఎంత బాధగా ఉంటుంటుందండి. ఎంత దుఃఖపడుతున్నాండి వాళ్ళు మనం. ఏంటి స్టెఫన్ రాళ్ళతో కొట్టేసింటే అందరూ వేడిగా చూసారు అనుకుంటున్నారా? సంఘం అంతా గుండ్లు కొట్టుకొని ఏడ్చింది సంఘం. పేతుని చెరసాల్లో పెట్టిస్తే సంఘం అంతా పడుకున్నది అనుకుంటున్నారా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏంటి ఇవాళ భారతదేశానికి అర్థం కాదు ఏంటంటే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ విశ్వాసులు అభివృద్ధి చెందుతున్నారు, ప్రార్థనా పరులు అభివృద్ధి చెందుతున్నారు. కారణం ఏంటంటే శ్రమలు చూసి ఒక్కొక్కడికి మారుమనసు వచ్చేసింది ఒక్కొక్కడికి. అయినా మారని దొంగ పాస్టర్లు ఉన్నారు ఇవాళ, లోకానుసార్లు ఉన్నారు. వాడికి ఏ సమస్య ఉండదు, వాడు హ్యాపీగా పెద్ద పెద్ద చర్చిలు పెట్టుకొని హ్యాపీగా జీవిస్తున్నారు వాళ్ళు. కనుక ఇవాళ సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది భారతదేశంలో, విశ్వాసులు అభివృద్ధి చెందుతున్నారు. తర్వాతమా ఆయన నామము నిమిత్తము ద్వేషించినప్పుడు, ద్వేషించబడినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీరు ఆయన వారిని అది రుజువు చేస్తారు. ఒకడు మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాడండి? ఏంటి ఇవాళ ఒక గృహం ఉంటుందండి, ఆ భార్యకి భక్తి తాత్పర్యాలు వస్తాయండి. ఆవిడ ప్రార్థనా జీవితం అప్పుడు మొదలు పెడతాడండి భర్త భగవాన్. నీకు ఈ మధ్యలోని భక్తి ఎక్కువైపోతుంది, ఇంటి పనులు చేయటం లేదు అంటే. ఆవిడ భక్తిగా ఉంటే ఆడికి కష్టం వచ్చేస్తుంది. ఆడికి ఆడితో పాటు లోకానుసారిగా ఉంటే ఆడికి ఏ సమస్య ఉండదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ, చదవది. ఆయన నామము నిమిత్తం ద్వేషించినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే మీరు ఆయన వారిని అది రుజువు చేస్తారు. మీరు దేవునిలో ఉన్నారు కాబట్టి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి ద్వేషింపబడుతున్నారు. అండ్ ఒక ఇంట్లోనే ద్వేషింపబడతారండి. అండ్ యేసు ప్రభు గారు ఏం చెప్పారు? నేను సమాధానం చెప్పడానికి వచ్చాను నేను అనుకోకండి. అంటే అత్తకి కోడలు, కోడలకి అత్త, తండ్రి కొడుకు, కొడుకులు అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు వైరమైపోతారు. మనమేమనుకుంటామండి, మనంతా ఐక్యతగా ఉండాలి, కుటుంబం అంతా ఐక్యతగా ఉండాలి. అలా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏమి ఐక్యత లేదు మీకు. నా నిమిత్తము మీ తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములు నేను, అక్కలు త్యజించబోదు నాకు వారసులు కానీ యూఆర్ అలోన్ ఆల్ ద టైమ్స్. అదే యేసుప్రభు గారికి ఏం చెప్తున్నాడండి, మా నాన్నని కప్పెట్టి వస్తాంటారు అంటే మనమైతే ఏమన్నా అమ్మ బాబు ఎంత మంచోడు, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను పాటిస్తున్నాడు, దీర్ఘాయుష్మంతుడు, తల్లిని తండ్రిని ఆడ ముసలోడు సావడు. చచ్చిపోతారు అనుకుని వేరకు చచ్చిపోతారు అనుకుంటే అస్సలు సావరు. బతకాలనుకున్నాడే చచ్చిపోతాడు.
నేను చచ్చిపోతాను అన్నాడు. ఆడు ఏమంటుంటాడండి, మనవరాలు పెళ్లి చేయాలంటాడు, చచ్చిపోతాను చేద్దాం. ఆ మనవరాలకి పిల్లలు పుట్టేస్తారు, నేను చచ్చిపోతానండి. ఆ మనవరాలు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇంకా చచ్చిపోతాడు, సవడాడు. ఇప్పుడు యేసుప్రభు గారు చెప్పిన లెక్క ప్రకారంగా ఓకే అలాగే మీ నాన్న చచ్చిపోయి కప్పెట్టారంటే ఆడు సవడు సేవకి రాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు కృపలు ఇస్తాడండి. దేవుని సేవ చేయడం కంటే యోగ్యత ఏమి ఉండదండి. ఏంటి దేవుడు పిల్లగానే వాళ్ళు ఏం చేశారండి, ఆ వలలన్నీ వదిలేసి వాళ్ళ తండ్రికి ఒక పనివాడిని పెట్టేసి దేవుని వెంబడించారు అంతే. అంటే వాళ్ళు ఇల్లని ఒళ్ళని కుటుంబం అని ఏం చూసుకోలేదు వాళ్ళు. దేవునికి కావాల్సిన వాళ్ళు అలాంటి వాళ్ళండి. యేసయ్య కొరకు నువ్వు వాడబడాలి తప్ప నా కుటుంబ వ్యవస్థ నా వ్యవస్థ అనుకుంటే దేవుడిని వాడుకోవడం అనేది జరగదు నీకు. బైబిల్ ఎవరిలోనికి వెళ్తున్నామండి. మూలవాక్యం సకల జనములు దేశించుట. ఇందాక పాప చదివిన మూలవాక్యం మళ్ళీ చదువుతుంది. మత్తయి సువార్త 24:9 చదువురా. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. జనులు మనల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. వీళ్ళు చంపబడుతున్నామండి. క్రైస్తవులు పాస్టర్లు చంపేస్తున్నారు, సేవకులు చంపేస్తున్నారు. నార్త్ ఇండియాలో అయితే ఇంకా భయంకరం, చంపబడతారు. మీరు నా నామము నిమిత్తము, యేసుక్రీస్తు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ప్రజలందరూ నిన్ను ద్వేషిస్తారు. ఇవాళ క్రైస్తవులు చేసిన తప్పు ఏంటండి అండ్ క్రైస్తవులు అనేవాళ్ళు ద మోస్ట్ డిసిప్లైన్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అండి. మోస్ట్ డిసిప్లైన్ పీపుల్. అండ్ ఇశ్రాయేలీలకి చట్టం వేరేగా ఉంది, మనకు వేరే చట్టంగా ఉంది. ఇశ్రాయేలీల చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నారు బ్రదర్స్. సీనాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నారు. వాళ్ళ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి కన్ను పంటికి పన్ను అంతే. ఇశ్రాయేలీల జోలికి ఎవడని వెళ్ళాడా, ఆడు 10 మందిని చంపి వీళ్ళు 100 మందిని చంపేసి వచ్చేస్తాడు అంతే. 5 దేశాలతో వీళ్ళు యుద్ధం చేశారు. ఇవాళ మనకే ఇంత సిద్ధాంతం చెప్పాడని దేవుడు, కుడి చెంపకొడితే ఏడో. ఇప్పుడు మనం ఎలా కనిపిస్తుండే వీళ్ళకి, 10 మందిలో కనిపిస్తుంది వీళ్ళకి. వాళ్ళు ఒక్కలే తుపాకులు పట్టుకోగలరు అనుకుంటారు, వాళ్ళు ఒక్కలే కొట్టగలరు అనుకుంటున్నారు భారతదేశంలో. అంటే క్రైస్తవులు కానీ ఇశ్రాయేలీల సిద్ధాంతం ఫాలో అయితే ఎవడు ఉన్నాడు భూప్రపంచంలో. అంటే క్రైస్తవులు కానీ ఇశ్రాయేలీల ఇశ్రాయేలీలు ఎంతమంది అండి? 90 లక్షల మంది అంతే. ఇట్స్ ఓన్లీ 1 కోటి కూడా కాదు. భారతదేశ జనాభా ఎంతమంది? 140 కోటి దాటిసింది. అండ్ ఇవాళ చెప్తున్నానండి భారతీయుడిగా, ఇశ్రాయేల్ కానీ భారతదేశం యుద్ధం చేస్తే భారతదేశం యుద్ధం చేయలేదు. ఇశ్రాయేలీలు ఆడు వెళ్ళి ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సిన లేదు. అటువంటి టెక్నాలజీ కలిగిన వారు. ఇవాళ భారతదేశం కూడా ఇస్రాయేల్ టెక్నాలజీ కోరుకుంటుంది, అమెరికా దేశంలో ఇస్రాయేల్ టెక్నాలజీ కోరుకుంటుంది. అండ్ ఒకసారి ఆలోచించండి, క్రైస్తవులందరికీ ఇవాళ నుంచి యేసుప్రభు గారు మనందరి ప్రత్యక్షమే ఇవాళ నుంచి ధర్మశాస్త్రం ఫాలో అవుతారు అన్నాడు అనుకోండి, ఎవడైనా మన ఎదురు నిలబడతాడండి? ఎవడు నిలబడలేడు. అంటే ఇవాళ క్రైస్తవులు ఎలా కనిపిస్తున్నారండి? పనికి మాలినోళ్ళగా, ఎన్నిక లేనోళ్ళగా. చాలా అన్యాయం అండి. నాకు కొన్ని దృశ్యాలు చూస్తే సోషల్ ఏడుపు వస్తుంటుందండి. ఏడుస్తుంటాను, ప్రభా ఎంతకాలం ప్రభా ఇది. అండ్ ప్రకటన గ్రంథం నేను ధ్యానించినట్టు చెప్పానండి. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలో ఏమడుతున్నాయండి అవి? నాదా నాదా ఇంకెంతకాలం నీ మౌనంగా ఉంటావు నాదా, ఎంతకాలం తీర్పు. ఎంత ఏడుస్తానండి నేనైతే. ఉదయకాలం 4 గంటలు లేచి ప్రార్థన ఏడుస్తాను, ప్రభా ఏంటి ప్రభా ఇది, ఎంతకాలం సహిస్తాం ప్రభా, మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభా, ప్రభుత్వమే పనులు చేస్తుంది ప్రభా, పోలీసు వాడికి రక్షణ లేదు, ఎవడు పట్టించుకోవట్లేదు ప్రభా. అని కాకినాడలోని ఒక పాస్టర్ కొట్టేస్తున్నాడు, వెళ్తే పోలీసు వాళ్ళు కొట్టేశారట ఆ పాస్టర్. ఎంత అన్యాయం, అది వినడానికే బాధగా ఉందండి. నేను ఏడిసి ప్రార్థన, ప్రభా మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నీ దగ్గరికి తప్ప మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, మీరే నెమ్మదిగా ఉంటే, మీరే సైలెంట్గా మళ్ళీ కాపాడేవాడు ఒకటి ప్రభా అని ఏడుస్తానండి. కనుక ఏటమ్మా చదవండి 2వ భాగం. మీరు నా నామము నిమిత్తము, యేసుక్రీస్తు నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఇది ఒక్కటేనండి అంతే. యేసు నామంలోకి రాగానే ఏటి స్టార్ట్ అవుతాయండి? శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. క్రీస్తు యేసు నందు సద్భక్తితో జీవింప ఉద్దేశించువానికి శ్రమలు తప్పవు. అంటే ఎందుకు రాను క్రైస్తుడు అయ్యావంటే స్ట్రైట్గా మార్చేపవచ్చు, శ్రమలు పడ్డానికి అయింది సార్ క్రైస్తుడు అని చెప్పాలన్నమాట. 2 సమాజం నుండి వెలివేయట. అంటే దే విల్ బి ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. సమాజం నుండి వెలివేసేస్తారండి. వాళ్ళు చూడండి, మీరు సోషల్ మీడియాలో చూస్తారు, కొన్ని కుటుంబాలని ఆ విలేజ్లో వెలివేస్తారు. యేసుప్రభు నమ్ముకున్నందుకు విలేజ్ని తగిలిశారు ఆ క్రైస్తవ కుటుంబాలని. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 16:2.
వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. సమాజ మందిరం నుండి వెలివేస్తారా చూస్తున్నాం ఇవాళ మనం. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. ఇవాళ పాస్టర్ని చంపిన వాళ్ళు ఏమనుకుంటున్నారండి? మీ దేవుడి పని చేస్తున్నాం, మా ధర్మాన్ని కాపాడుతున్నాం, వాళ్ళు దేవుడు చంపిమని చెప్పాడు అంతే. ఏంటి జరుగుతున్నాయి ఇవాళ. ఆల్ ప్రొఫెటిక్ వర్డ్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ నౌ. ఇవాళ సంఘం ఏం చేయాలండి? ఇవాళ పడుకోవాలా సంఘం? ఇంకా కాపర్లు ఇవాళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పాలా? ఏం చేస్తారండి కాపర్లు ఈ డబ్బులు అన్నీ? ఏంటి మెగా చర్చ్లు కోట్ల కొలది డబ్బు ఏం చేస్తారండి? ఒకసారి ఆలోచించండి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుడు నేను అడుగుతున్నానండి. ఐ వాంట్ బిల్డ్ చర్చెస్ అరౌండ్ ఇండియా అంతా సంఘాలు కట్టాలని ఆశ నాకు ఉంది. నా దర్శనం అది. ఒక మణిపూర్లోనే 100 చర్చిలు కట్టాలన్నది నా ఆశ. ఎవడి భూమి మీద ఏం తీసుకెళ్ళండి. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడా? దేవుని కొరకు వినియోగించండి. పులిపాక జగన్నాథం గారు ఆయన పాట రాసిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి. నా వెండి నా కనకం అన్నీ దేవుడికి ఇస్తానంటాడు. ఆయన ఆస్తులన్నీ అమ్మేసి దేవుని సేవకి ఇచ్చి ఆయన విశాఖపట్నంలో వచ్చాడు. విశాఖపట్నంలో సేవ చేశాడు. తన శ్రీకాకుళంలో సేవ చేసి చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పాట రాశాడని నావన్నీ అంగీకరించుము ప్రభు అనే పాట రాశాడండి. వాళ్ళు సమస్తం వదులుకొని వచ్చారండి. పాత విశ్వాసుల చరిత్రలోకి వెళ్తే, పాయనీర్ మిషనరీస్ చరిత్రలోకి వెళ్తే వాళ్ళ ఆధిక్యతలు ఐశ్వర్యాలు వదులుకొని దేవుని సేవకు వచ్చారండి. ఈవేళ పెద్ద పెద్ద సేవకులు ఎందుకురా సేవకు వచ్చారంటే సంపాదించుకోవడానికి వచ్చారని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? తర్వాత అండి, దేవుని నామము నిమిత్తము హింస. ఈ హింస అట కేవలం యేసు ప్రభు నామ నిమిత్తమే నీకు వస్తుందటండి. లోకాసు సువార్త 21:12. లోకాసు సువార్త 21:12. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ చదవమా. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారంగా పట్టి ఎలా తీసుకెళ్తున్నారండి? బలాత్కారంగా పట్టుకెళ్ళిపోతున్నారండి. ఏమిటి వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు ఏదో సువార్త ప్రకటించడానికి విలేజెస్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ బలాత్కారం. మైకిల్ లాగేస్తున్నారు, బైబిల్ చింపేస్తున్నారు, మనుషుల్ని ఎంట తగులుతున్నారు, కొట్టేస్తున్నారు. తీసుకొని వెళ్ళి కొంతమంది పోలీస్ స్టేషన్లకి అప్పగిస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి కొడుతున్నారు ఇవాళ. అంటే పోలీసు వాళ్ళకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. క్రైస్తవులు ఎవడు కంప్లైంట్ ఇచ్చినా మీరు తీసుకోకండి, క్రైస్తవులకి న్యాయం చెప్పొద్దని చెప్పేసింది గవర్నమెంట్ ఇవాళ. ఎంత బాధాకరం సార్ ఆలోచించేయండి. చదవమా. నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును. ఎక్కడ తీసుకెళ్తున్నారు? రాజుల అంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తున్నారు. రాజుల యొద్దకి అధిపతుల యొద్దకును తీసుకొని వెళ్తున్నారు. సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి. నెక్స్ట్ పేజ్ ఎక్కడండి? చెరసాలకు పంపించేస్తున్నారు. వాళ్ళకి ఆది సంఘంలోనే అయిందని మనం అనుకుంటారు. పేతురు యోహాను చీరలు కొట్టేసి ఆ చెరసాలో పడిసారు మనం అనుకుంటాం. ఇవాళ మన క్రైస్తవులకి జరుగుతుంది. ఆవేళ ఇంకా రాలేని దినాలు ఇంకా భయంకరంగా ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటేనండి శ్రమలకు ఆరంభం అని. దిస్ ఆర్ ద బిగినింగ్ ఫర్ ద ట్రిబులేషన్. ఒక్కసారి ప్రభు మధ్యాకాశంకి వచ్చిన తర్వాత అసలు శ్రమలు స్టార్ట్ అవుతాయి. ద గ్రేట్ ట్రిబులేషన్ అన్నారు, మహాశ్రమలు అన్నారండి. అవి 7 సంవత్సరాలు. అవి ఆ 7 సంవత్సరాల మొదటి 3.5 సంవత్సరాల రక్షణ ఉంటుంది. శ్రమ పడాలి, సంఘాలు పగలు కొట్టబడతాయి, విశ్వాసులు చంపబడతారు, కానీ రక్షణ ఉంటుంది. మిగిలిన 3.5 సంవత్సరాలు రక్షణ ఉండదండి. భయంకరంగా సంఘాలు పగలగొట్టబడతాయి, హింసించబడతారు, భూమి కాల్చబడుతుంది, నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడి కాంతినివ్వడు, చంద్రుడి వెలుగునివ్వడు. భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి రానున్న దినాల్లో. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటండి? ప్రారంభం అనమాట. దీస్ ఆర్ ఆల్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రిబులేషన్. తర్వాత అని చెప్తున్నాడు, దేవుని మహిమ పరచవలను. అంటే ఈ అన్నిటిలో మనం ఏం చేయాలండి? వీ హ్యావ్ టు గ్లోరిఫై ద గాడ్. ఎన్నిట్లో దేవుని మహిమపరచాలి. ఎక్కడ కూడా మనం సడిలిపోకూడదు, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఎక్కడైనా నువ్వు క్రైస్తవురాలు అని చెప్పే ధైర్యం ఉండాలి, ఎక్కడైనా క్రైస్తవుడని చెప్పే ధైర్యం ఉండాలి.
యేసు ప్రభు కొరకు చచ్చిపోతానని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, నిశ్చయత కలిగి ఉండాలి. మార్టైర్స్ అంటాడు, హతసాక్షులు అంటాడు. ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది దేవుణ్ణి మహింపరుస్తుంది. 1 పేతురు 4:16 చదువుతాను. 1 పేతురు 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, ఒకవేళ బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. ఏంటి ఇక్కడ ఏమవుతుందండి? క్రైస్తవుడు అవగానే నీకు శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే క్రైస్తవురాలు అయ్యో నీకు శ్రమలు స్టార్ట్ అవుతున్నాయి. అయ్య బాబు నాకు వద్దని బాబు, నేను పాత జీవితం నాకు బాగుంది, అక్కడే బాగుందని వెళ్ళిపోవద్దు అంటున్నాడు. ఆ నామమును బట్టి మీరు దేవుని మహింపరచాలి. షుడ్ బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది విశ్వాసనీయానికి వెళ్ళిపోయి ఉన్నారండి? 1970వ సంవత్సరంలో గొప్ప ఉద్యమం అనేది వచ్చింది, చాలా గొప్ప ఉద్యమం వచ్చింది. అందులోనే నేను రక్షింపడ్డాను. 72వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం. వాళ్ళు ఏంటంటే చాలామంది ఉద్యోగాలు మానేసి దేవుని సేవకు వచ్చారు. ఒక ఇరిగేషన్ ఇంజనీర్ అండి, మంచి ఉద్యోగం, ఇంజనీర్ అయినా జాబ్ మానేసి సేవకు వచ్చాడు. సేవకు వచ్చేసి పాడేరు ప్రదేశంలో సేవకి వెళ్ళాడు. ఏంటి ప్రతి ఒక్కరు సిటీలు ఎందుకు ఉంటారంటే సిటీలు అన్నీ చక్కగా జరుగుతుంటాయి, సిటీలు అన్నీ దొరుకుతుంటాయి. ఆ పాడేరు ఆ కొండల్లోకి వెళ్తే ముందు సభ్యులు దొరకరు నీకు. అక్కడ 2-3 కూడా దొరకడం కష్టం. 4 చర్చిలు ఉన్నాయి, 5 చర్చిలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే సిటీ కావాలా, సిటీలోనే ఉండాలి, ఏసీ కారు కావాలా, అంత సిటీలోనే సేవ కావాలి ప్రతి వాడికి. ఆయన వెళ్ళిపోయాడు ఉద్రేకం మీద. వెళ్ళిపోయిన తర్వాత తినడానికి కష్టమైపోయింది. సభ్యులు లేరు, కొట్టేస్తున్నారు. నక్సలైట్ ఉద్యమం అప్పుడు బాగుండేది, కొట్టేస్తున్నారు. ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే నిండా విశ్వాసి, యేసు ప్రభు దేవుడు కాదు, అసలు దేవుడే లేడనే స్థాయికి వెళ్ళిపోయి భ్రష్టత్వంలో ముగించాడు లైఫ్. ఆలోచన చేయండి. నేను చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు కానీ సేవకులు ఎవరన్నా ఉంటే సేవ చేయాలని ఆశ ఉంటే దేవుడు వీళ్ళు పిలాలండి. పిలవకుండా సేవకు వస్తే ఎండింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడు పిలవకుండా సేవకు ఎవడు వచ్చినా వాడి ముగింపు చాలా భయంకరంగా ఉంటుందండి. అయితే దేవుడు పిలిచిన బాగుంటుందంటే దేవుడు పిలిచిన శ్రమలు పడతాడు. వాడి శ్రమల్లో దేవుడు మహింపరచబడదు, కానీ వీడి శ్రమల్లో దేవుడు మహింపరచబడ్డాడు. అంటే నేను ఆ చదువుకునే రోజుల్లో నాకు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినా, జనం ఎక్కడ గుమ్మిగినా కారు ఆపి, లేకపోతే అప్పుడు స్కూటర్ కాబట్టి స్కూటర్ ఆపి ఏటైందో చూస్తాను. ఆ స్కూటర్ మీద వెళ్తున్నారు, అక్కడ జనం అంతా ఊగుతున్నారు, ఒకటి కొడుతున్నారనమాట. ఎవర్రా అని చూస్తే క్రైస్తవుడేడు, వాడి పేరు సాల్మన్ రాజు, కుర్రోడు. ఎప్పుడు సంగతి అండి? 80s సంగతి. అందరూ ఆయన కొడుతుంటే ఎందుకు కొడుతున్నారు? ఇది దొంగతనం చేసినట్టు కొడుతున్నారు అనమాట. అదేమంటున్నాడు తెలుసు? అందరు కొడుతుంటే యేసు ప్రభునే కొట్టారా, నన్ను కొట్టండి రా అంటున్నాడండి. పేరు సాల్మన్ రాజు. ఇప్పుడు దెబ్బలు ఎందుకు కాస్తున్నాడండి? దొంగతనం చేసి దెబ్బలు కాస్తున్నాడు, కానీ ఏమంటున్నాడండి? యేసు ప్రభునే కొట్టారు, నన్ను కొట్టండి రా అంటున్నాడు. చదవ 2వ భాగం చదువు. ఆ పేరును బట్టి అంటే యేసు ప్రభు కొరకు నీవు జీవించినప్పుడు క్రైస్తుడైన ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని మహిమపరచాలి తప్ప దేవునికి అపకీర్తి తేకూడదు. ఏమంటాడంటే మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల్లో దూషింపడుతుంది. ఏంటి గతకాల చరిత్రలు చేశారు. రాజమండ్రి జైల్లో నుంచి తప్పించుకుపోయిన కరుడు గట్టిన ఖైదీ ఎవర్రా సార్? యేసు పాదం. సెయింట్ జోసెఫ్ కాలేజ్కి వెళ్ళి ఈ కాలేజీలో అతి భయంకరమైన అమ్మాయి ఎవరు? ఎలిజబెత్. ఇంకా తర్వాత ఎక్కువ అల్లరి చేసే అమ్మాయి ఎవరు? మేరీ. మరి ఇంకో కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో అల్లరి చేసేవాడు ఎవడండి? యాకోబ్, జాన్. మళ్ళీ ఈ పేర్లే. ఇప్పుడేమైందండి? మిమ్మును బట్టి నా నామము అన్ని జనుల్లో దూషింపడుతుంది. సాతానుడు ఏంటంటేనండి, వాడికి అనేక పేర్లు ఉన్నాయి సాతానికి. అందులో ఒక పేరు ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టుకోడు. ఈవేళ సేవకులు అనబడేవారు సంఘానికి శ్రమ తీసుకొస్తున్నారు. ఎవరో సేవకులు? పిలుపులేని సేవకులు. ఏంటి, నేను ప్రభు కృపను బట్టి సుదీర్ఘంగా 21 years చదువుకున్నానండి. బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, శరంపూర్ డిగ్రీ చేశాను. MA ఫిలాసఫీ చేశాను, డాక్టరేట్ చేశాను. 14 దేశాలు తిరిగి వచ్చాను. 18 పుస్తకాలు రాశానండి. మతాల మీద డాక్టరేట్ చేశాను.
ఇవాళ సేవకులు ఏంటి తెలుసండి, ఆడికి చదువు ఉండదు, సంజ ఉండదు, పిలుపు ఉండదు, సేవకుడు. నేను ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి, స్మారక కొట్టు. అరే ఆ అమ్మాయి గురించి చెప్పరంటే ఆ అమ్మాయి రెండు మాటలు ప్రసంగం మొదలెట్టేస్తున్నాడు. అంటే వాడికి ఎప్పుడు ఎక్కడేటి మాట్లాడి కూడా వాడికి తెలియదు వాడికి. అంటే అలాంటి పాస్టర్స్ తయారయ్యారు ఇవాళ. బైబిల్ తెలియదు వాళ్ళకి, ప్రభువు పిలుపు ఉండదు, దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. ఇవాళ చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ గాడ్ హెస్ గివెన్ టు ద చర్చ్. దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త రాయడు. అంతే, అంతవరకే. సువార్త అంటే ఏంటండి? గాస్పల్. గాస్పల్ అనే దానికి డిక్షనరీలోనే చెప్పబడిన అర్థం ఏంటంటే ద మెసేజ్ ఆఫ్ జీసస్. క్రీస్తు యేసుని గూర్చిన వార్తే సువార్త. అంటే అది యేసుప్రభు మనం చెప్పింది ఏంటండి? సువార్తను ప్రకటించండి రా అని చెప్పాడు, అంతే. సో యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చారు, 30 సంవత్సరాలు తండ్రికి పరిచయం చేశారు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆయన సేవ ఎలాగ ఆరంభించారండి? దేవుని రాజ్యం సమీపించుచున్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు. ఆయన అదే చెప్పాడు, ఆయన చెప్పమన్నది అదే. ఏంటి ఇతర దేవుళ్ళ గురించి నిన్ను ఎవడు విమర్శించమని చెప్పాడు? ఏంటి చాలా కామన్ సింపుల్ ఫార్ములా అండి. ఇది ఏంటంటే యేసుప్రభు ఒక్కడే దేవుడు. ఆ దేవుళ్ళు కాని వాళ్ళ గురించి, దేవుళ్ళు అనబడే గురించి అక్కడ ఇలా రాయబడ్డది, ఆ దేవుడు ఇలా నిన్ను ఎవడు చెప్పమన్నాడు. ఆడి కోపం రాదండి? ఏంటి నీ ఇంటికి వచ్చి మీ అమ్మని తిడితే నీ కోపం రాదా? ఇంటికి వచ్చి మీ నాన్నని తిడితే నీ కోపం రాదా? 80% మంది హిందువులు నీ దేశంలోని వాళ్ళ దేవుళ్ళని, అంటే వాళ్ళ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళో కాదు ఆడికి తెలియదు, మీకు తెలుసు కదా. వాళ్ళ గురించి విమర్శ చేయవలసిన అవసరం ఏంటండి? చచ్చిపోయిన దేవుడి గురించి, చచ్చిపోయిన మనిషి గురించి విమర్శ చేయాల్సిన అవసరం ఏంటండి? స్మారక కోటాలు జరుగుతాయండి. ఆ స్మారక కోటంలో ప్రతి ఒక్కడు ఈయన చాలా మంచి అయ్యగారు, చాలా గొప్ప పరిచయం చేసి అని చెప్తాడు. ఎవడిడి తాగిపోతాడని చెప్పడు, ఎవడిడి పనికి మాలాడని చెప్పడు. ఎవడైనా ఒక 4 ఉన్నపట్ల పక్కన ఏడు సార్ అందరూ ఈ తాగుబోతాడు ఇంత మంచివాడని చెప్తున్నారు, అంత మంచి. సరే చచ్చిపోయాడు కదా సార్, చచ్చిపోయినాడు 2 మంచి మాటలు చెప్పిస్తే పోయి. అంటే చచ్చిపోయినాడు గురించి 2 మంచి మాటలు చెబుతా పోయింది. ఈ సచిన దేవుళ్ళ గురించి నువ్వెందుకు విమర్శ చేయడం? ఇప్పుడు వాళ్ళు గొడవలు ఎందుకు అవుతున్నారండి? మనుషులు ఎందుకు చంపేస్తున్నారండి? వాడి కోపం పుట్టిస్తున్నారు వెళ్ళి. అంటే కోపం పుట్టించబోయినా చంపుతారు మిమ్మల్ని. దట్ ఈస్ అ డిఫరెంట్. అండ్ మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒక స్వార్థ బృందం ఒక విలేజ్లో మెయిన్ క్యాంప్ పెట్టుకొని పక్క విలేజ్కి వెళ్ళి సేవ చేసి వస్తున్నారు. 2 3 సేవ చేసుకొస్తున్నారు. సాయంత్రం అవగానే అందరూ వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారట. ఎలా ఇవాళ నీ అనుభవం అంటే ఒకడు వచ్చి ఇవాళ నేను ప్రభు కొరకు దెబ్బలు తిన్నానని చెప్తున్నాడు. సార్ ఎలా తిన్నారు సార్ దెబ్బలు అంటే, వాళ్ళు రామాలయం దగ్గర నన్ను నిలబెట్టి వాక్యం చెప్పమన్నారు. నేను వాక్యం చెప్తూ మధ్యలో ఇలా తిరిగానడట. ఈ నోరు లేని దేవుళ్ళు, ఈ రాళ్ళు మిమ్మల్ని రక్షిస్తాయా అన్నాడట. అంతే. ఇలా తిరిగి లోపల శుభ్రం చెతగొట్టడి కింద పడిస్తారు. నేను బోల్డ్ 500 విలేజెస్ పైన సువార్త చేశానండి. నన్ను కూడా పిలిచారు. ఆ రామాలయ గట్టు మీద ఏమని చెప్పేవాడిని. ఏంటి అనేక జీసస్ ఫిలిమ్స్ వేసేవాళ్ళని, ఆ రామాయణం ముందే వేసేవాళ్ళని. ఎంత చక్కగా ఆదరించేవారండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చదువు సంధ్య లేని, పిలుపు లేని సేవకులు వచ్చేసండి ఈ విమర్శ చేయడం వల్ల పబ్లిసిటీలకు వచ్చేది. ఆ సోషల్ మీడియాలో వీళ్ళ విమర్శలన్నీ రాస్తుండేది గొడవలు పెట్టడానికి. నేను అంటానండి, వాళ్ళే సంఘానికి శ్రమ వస్తుంది, వాళ్ళ ఎక్కువ అవుతుంది శ్రమ. వీళ్ళేమనుకుంటారంటే పాస్టర్ని చంపిస్తున్న వాళ్ళకి ఉద్యమాలు చేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు. మంచి వాడు ఎందుకు చచ్చాడు అసలు ఆలోచించండి. వాడు చెప్పిన మాటలేంటి అసలు? ఏంటి నేను చెప్తున్నానండి, ఇవాళ నేను బాబు కూర్చున్నప్పుడు ఈ విషయాలన్నీ ఆలోచిస్తామండి. ఒక బాప్టిస్ట్ చర్చ్ హెడ్ ఎవడైనా సరే, లేక లూథరన్ చర్చ్ హెడ్ ఎవడైనా సరే, ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ హెడ్ ఎవడైనా సరే, నాకులా చదువుకున్న పాస్టర్ ఎవడైనా, ఒక స్థిరుడైన పాస్టర్ ఎవడు అలాంటి విమర్శలు చేయడండి. వాడు ప్రాణం పైన విమర్శలు చేయడు. వాడు ఒకటే చెప్తాడు, యేసుప్రభు నమ్ముకునే చెప్తాడు అంతే. యేసుప్రభు రక్షకుడని చెప్తాడు. కారణం ఏంటంటే వాడు తర్బీదులు పొందిన వాళ్ళు. నేనేదో సంఘంలో గొడవలు చర్చి పెట్టించుకొని వాళ్ళు తీసుకొచ్చి ఒక ఇంటి పేరులతో గొడవలు పెట్టిన పాస్టర్ని కాదు నేను. అంటే నాకు ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, ఫ్రెండే, విశాఖపట్నంలో ఉంటాడు. నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నీకు నాకు సేవలు ఒకటే తేడా అన్నాను. ఏంటి అని అడిగాడు.
నేను ఆత్మలు కంటాను, నువ్వు ఆత్మలు కొంటావు అన్నాడు. నా దాని వివరణ చెప్పు అన్నాడు. నీ చర్చికి ఎంతమంది వస్తారు ప్రతి ఆదివారం? 50 మంది వస్తారు. మరి మీరు దొరలు వచ్చినప్పుడు 5,000 మంది ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాను. అండ్ ఆలోచించండి, అన్యులకి మనకేం తేడా లేదండి. పార్టీల పేర్లు మారితే మీటింగ్లు అవుతాయి. మీరు వీడియోలన్నీ ఫేస్లన్నీ తీస్తే ఈ జనమే ఆ మీటింగ్కి వస్తారు, ఆ జనమే ఈ మీటింగ్కి వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు ఆ మీటింగ్కి. వాళ్ళకి ఒకటే చెప్తారు ఆ విలేజ్ ఏంటంటే, విశాఖపట్నంలో మీటింగ్ ఉంది, నీకు 500 బక్సీసు, పులిహారి ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ అంటారు. మీటింగ్ అవగానే బీచ్ రోడ్ అంతా తిప్పేస్తారు, ఎక్కేస్తారు లారీ. అంతే. వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏ మీటింగ్కి వెళ్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళంటే అన్యులు ఎలా చేస్తారంటే బాగా క్రైస్తవులు చేస్తున్న పనులు ఏంటండి ఇవాళ. వాట్ ఆర్ ద క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ అంటే, నువ్వు ఈ చర్చిలో కనిపిస్తుంటావు, ఆ చర్చిలో కనిపిస్తుంటావు, ఆ చర్చిలో కనిపిస్తుంటావు, ఈ మొక్కలు అక్కడ అందరి దగ్గర కనిపిస్తుంటారండి. వాట్ యు ఆర్ డూయింగ్? ఇప్పుడు చెప్పండి, ఆలోచించేయండి. మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది. ఇవాళ ఇటువంటి సేవకుల వల్ల సంఘానికి శ్రమ వస్తుందండి. ఇది ఎవరు ఆలోచించేయటం లేదు. ఎవరైనా ఇక్కడ ఉండి మీ అందరికీ చెప్తున్నాండి, ఇతర దేవతలు కానీ ఎవరిని విమర్శించవద్దు, నేను మనవి చేస్తున్నాను. మీరెవరికైనా చెప్పాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నేను ఎలా రక్షించాడు చెప్పండి. యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పండి తప్ప, డు నాట్ క్రిటిసైజ్ ద గాడ్స్. బైబిల్ అంతా మీరు చదువుకెళ్ళండి. బైబిల్ ఎవరు కూడా, పౌలు గారు కానీ, పౌలు ఎంత గొప్ప విద్యావేత్త అండి, వాళ్ళు ఎవరు విమర్శలు చేయలేదు, వాళ్ళు ఎవరు కూడా. కారణం ఏంటంటే అండి, ఇక తెలిసి తెలియని జ్ఞానం లేని వాళ్ళ వల్ల ఈ సంఘానికి శ్రమ వస్తుంది. చదవ మళ్ళీ అదంతా ఒకసారి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆ మధ్యకాలంలో చర్చ్ పాప వచ్చింది, నేను బాగా ప్రేమించినామా, పాస్టర్ గారు నాకు బాప్తిజం సర్టిఫికేట్ ఇవ్వండి అన్నది. ఏమమ్మా అని అడిగాను. నేను క్రైస్తవురాలిగా నేను డిక్లరేషన్ చేసుకుంటున్నానండి, నాకు ఇంక గవర్నమెంట్ ప్రివిలేజ్ నాకు ఏం వద్దండి, నేను క్రైస్తవురాలిగా గవర్నమెంట్కి తెలియజేస్తాను. నేను ఎంత సంతోషించానండి. వెంటనే ఆవిడికి ఆ సర్టిఫికేట్ తీసి ఇచ్చానండి. అండ్ ఒకసారి ఆలోచించేయండి, ఇవాళ ఎంతమంది ఆఫీసులో క్రైస్తవులుగా ఉన్నాం, ఎంతమంది మన వీధిలో క్రైస్తవులుగా ఉన్నాం. యెహోషువ మాట అంటాడు, మీ పితరులు ఆ నది అవతల ఆ దేవతలు పూజించారు కదా, ఒకవేళ మీరు అట్లా పూజిస్తారని పూజించుకోండి, నేనును నా ఇంటి వారు యెహోవాను చేయండి. నేను నా ఇంటి వారు అండి. మా రికార్డ్స్లో మేము క్రైస్తవులవి, మా వీధిలో మేము క్రైస్తవులవి, మా స్కూల్స్లో మేము క్రైస్తవులవి, మేము పనిచేస్తుందే మేము క్రైస్తవులు అండి. నేను షిప్ యార్డ్లో 18 సంవత్సరాలు పనిచేశానండి. అక్కడ నన్ను అందరూ పాస్టర్ గారు అని పిలిచేవారు. ఒక ఆయన కోపం వచ్చిందండి. ఒక ఆయన వచ్చి, అంటే క్రైస్తవులు అంటే అందరికీ మనసులో ఏముంటుందంటే వీళ్ళు ఎస్సీ వాళ్ళు అని ఉంటుంది అనమాట. వచ్చాడు నా దగ్గరికి వచ్చి, ఇవాళ మీ పని చెప్తాను సార్ అన్నాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు. ఆడు ఆఫీస్కి వెళ్ళి నా రికార్డ్స్ అన్నీ తీసి, ఈయనెవడు సర్టిఫికేట్ ఏమున్నదంటే చక్కగా క్రైస్తవుడు అని రాసి ఉన్నదట. మళ్ళీ నా దగ్గర పనిగట్టుకొని వచ్చాడు. పనిగట్టుకు వచ్చి, బతికిపోరు మీరు అన్నాడు. ఏం సార్, మీ రికార్డులో క్రైస్తవుడు అని ఉన్నది, లేకపోతే మేము ఏం చేయాలో చేద్దాం అన్నాడండి. అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి, ఈ మాటలు మీకు వినడానికి బాధగా ఉంటాయి. యేసు ప్రభు గారు చెప్పింది చేత నా మాట తీసుకోకండి. యేసు ప్రభు గారు ఏం చెప్పారంటే, నా గురించి జనులు ఎదుట ఎవడు ఒప్పుకోడో వాడి గురించి పరలోక రాజ్యంలో కూడా నేను ఒప్పుకోనని చెప్పాను. యూ హ్యావ్ టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ వేర్ యు ఆర్ వర్కింగ్, వేర్ యు ఆర్ స్టడీయింగ్, వేర్ యు ఆర్ లివింగ్. అంటే నేను జీవిస్తున్న ప్రదేశానికి రండి, నన్ను ఎవరినైనా అక్కడ అడిగండి, పాస్టర్ గారు దేవుళ్ళు అట్టుడమ్మని చెప్తాడు. ఐ హ్యావ్ ఎ గుడ్ నేమ్, మంచి కాపరి, మంచి పాస్టర్ గారు, మంచి క్రైస్తవుడు అని పేరు ఉంది నాకు అక్కడ. మా అబ్బాయి ఒకటే కొడుకండి. అంటే సంస్థల డైరెక్టర్ పిల్లలు వాళ్ళంతా భ్రష్టుల్లో జీవిస్తారు. మా అబ్బాయిని దేవుడు బహుగా దీవించాడు అన్ని విషయాలు. కానీ ఎంత డిసిప్లిన్గా ఉంటాడంటే అంత డిసిప్లిన్గా నా కొడుకు ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఆ వచనం చాలా చిన్నది కాదండి. ఆ మాట మళ్ళీ చదువుతలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందండి, డిక్లరేషన్ ఇచ్చింది కదా గవర్నమెంట్లో, ఆవిడ రికార్డ్ అంతా మార్చేస్తారు.
క్రైస్తవురాలు ఇంకా ఆవిడకి వచ్చే రాయితీలు రావు, రిజర్వేషన్స్ రావు, ఏమీ రావు. అంటే ఆవిడ ఏమైనా దాని మీద బాధపడడానికి ఇష్టపడలేదంతే. ఏం చదువు రెండో భాగం, ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. గాడ్ వాంట్స్ సచ్ క్రిస్టియన్స్ అండి. దేవుడికి అలాంటి క్రైస్తవులు కావాలండి. ఆయన కొరకు నిలబడే క్రైస్తవులు కావాలి. గుడిలో క్రైస్తవుడిగా, ఇంటి దగ్గర క్రైస్తవుడిగా, కాలేజీలో క్రైస్తవుడిగా, ఆఫీస్లో క్రైస్తవుడిగా, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడిగా ఉండాలండి. అంటే మీరు అలాంటి వాళ్ళు చూసారో లేదో నాకు తెలిసిన చాలామంది, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళగానంటే అమ్మ మీరు ఎవరంటే మేము కాపులు వండి అని చెప్తారు. క్రైస్తవులు అని చెప్పరు. అమ్మ మీరు ఎవరంటే మీ సెట్టుబల్జీలు వండి అని చెప్తారు. అమ్మ మీరు ఎవరంటే మీరు రాజులు అని చెప్తారు. క్రైస్తవులు అని చెప్పరు. ఆర్ యూ ఫీల్ షేమ్ టు టెల్ యాజ్ ఎ క్రిస్టియన్? క్రైస్తవురాలి నేను చెప్పుకుంటూ సిగ్గుపడుతున్నావా? నువ్వు ఇక్కడ సిగ్గుపడితే దేవుడు అక్కడ కూడా సిగ్గుపడతాడు. ప్రజల ఎదుట నీవు నన్ను ఒప్పుకోవాలంటున్నాడు. ఆఖరికి వెళ్ళిపోతున్నావు అండి. యేసే క్రీస్తు అని ప్రకటించుట, యేసే క్రీస్తు అని ప్రకటించుట. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 40, 41, 42 వచనాలు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని. ఎందుకు దాన్ని డబుల్ కాస్తారు? అక్కడ బోధ్యాత్తున్నారనే ఏం తప్పు చేశారు? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు అంతే. వాళ్ళు పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి అన్నీ స్టెప్ బై స్టెప్ పిలిచి కొట్టడం, కొట్టిన తర్వాత బోధింపకూడదని. ఏది బోధింపకూడదు? యేసు నామమును బట్టి బోధింపకూడదు. రే ఏదైనా చేసుకుని కానీ ఆ యేసు బాబు చెప్పుకుంటారా ఆజ్ఞాపించి. ఏం చేస్తారండి? రిక్వెస్టే, కమాండ్. ఇవాళ ఏం చేస్తున్నారండి? పిల్లల్ని కొట్టేసి, సువార్థికులు ఆడపిల్లలు కొట్టేసి వాళ్ళ దేవుడి పేరు చెప్పమంటున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ సేమ్ పొజిషన్. చదివితే అదే భాగం. అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపన చేశారు. వారిని విడుదల చేశారు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. ఏంటి? ఆ నామమును బట్టి అవమానం పొందడానికి పాత్రులని ఎంచబడినందున. ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడండి, ఆడపిల్లల్ని, పాస్టర్ని, సువార్తలు కొట్టేస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఎవడండి వీడు కొట్టడానికి? ఏంటి ఎవడండి వీడు క్రైస్తవ స్త్రీలను రైప్ చేయడానికి? ఏంటి భారతదేశం ఎంత సంస్కారం పెరిగిపోయిందంటే భారతదేశానికి. పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి 25 మంది మగవాళ్ళని చంపేశారు. ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు, పిల్లల జోలికి వెళ్ళలేదు ఉగ్రవాదులు. మరి ఇండియా ఉగ్రవాదులు మణిపూర్లో ఆడవాళ్ళని రేప్ చేసి చంపేసి కొన్ని 100 మందిని చంపిస్తే వాళ్ళ గురించి ఏం చేసింది భారతదేశం? భారతదేశం మాట్లాడలేదండి, కనీసం మాట్లాడలేదు. ఏంటి ఇప్పుడు ఏ ఉగ్రవాదిలో సంస్కారం ఉంది? ఏ ఉగ్రవాది మనిషి చెప్పండి? పాకిస్తాన్ ఉగ్రవాది మనిషి, మన ఉగ్రవాదుల మనుషులే? ఆలోచన చేసుకుంటే బాధాకరమైన విషయాలండి ఇవన్నీ కూడా. అంటే ఎలాంటి దేశంలో మనం జీవిస్తున్నాం అంటే అప్పుడప్పుడు నేను ఎంత ఏడుస్తానంటేనండి, అసలు భారతదేశంలోనే మనం జీవిస్తున్నామా ఏంటి? మన దేశానికి దుస్థితి పట్టింది ఏంటి? నేను 93వ సంవత్సరం నుంచి విదేశాలు వెళ్ళి అమెరికా వెళ్ళి వస్తున్నాను. అండ్ అమెరికాలో ఫస్ట్ ట్రిప్లో నేను 93వ సంవత్సరంలో 7 నెలలు ఉన్నానండి. క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ చర్చికి సీనియర్ పాస్టర్గా పనిచేసిన 7 నెలలు. ఎప్పుడైతే ఇండియాకి వస్తున్నానో ఆశ, ఎప్పుడు ఇండియాకి వెళ్తాను ఒక ఆశ. ఆ విమానం అండి ఆ యొక్క ఢిల్లీలోని ఆ ల్యాండ్ని ఇలా టచ్ చేసినప్పుడు అండి నాకు ఒక ఆనందం, గగురుపాటు. నా మదర్ ల్యాండ్కి వచ్చా, నా దేశానికి వచ్చానని ఎంతో ప్రేమ అండి నా దేశం అంటే. ఇవాళ ఏడుస్తున్నానండి, అసలు భారతదేశంలో ఎందుకు పుట్టినా అని ఏడుస్తున్నానండి. ఇలాంటి నీచ ప్రజలు, ఇటువంటి నీచ ప్రభుత్వాల మధ్యన జీవిస్తున్నాననే బాధ, ఏడుపు వస్తుందండి. ప్రార్థన చేస్తున్నాను రోజు కూడా, ప్రభువా భారతదేశ సంఘాన్ని కాపాడండి ప్రభువా, చాలా భయంకరంగా ఉంది ప్రభువా, సంఘాలు పగలగొట్టబడుతున్నాయి ప్రభువా, సేవకులు చంపబడుతున్నారు ప్రభువా, సంఘం విశ్వాసులు చంపబడుతున్నారు. ప్రార్థన చేస్తున్నాను. ఏమంటున్నాడండి అక్కడ? అవమానం పొందుటకు పాత్రులము, యు ఆర్ వర్ది ఫర్ దిస్.
దేవుడు అందుకే మనల్ని పిలిచాడు. నా వరకు నేను సిద్ధంగా ఉన్నానండి, ఎవడో చంపేసి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నానండి. అండి చంపినోడికి తెలియదు, అర్థం అవట్లేదు. ఆ పాస్టర్ మనం చంపేశారండి. ఆ పాస్టర్ ఎక్కడ ఉన్నాడండి? ప్రభు రాజ్యంలో ఉన్నాడు. ఇవాళ చంపిన వాళ్ళు ఎక్కడ పోతారో అడిగే తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే తెలియదండి. చచ్చిపోయినాడు ఎవడో బాధపడుతూ చచ్చిపోడండి. క్రైస్తవుడు ఎవడో బాధపడుతూ చచ్చిపోడు. నీరో చక్రవర్తి వాళ్ళు భయంకరంగా చంపేసిన తర్వాత అండి, ఆ సాయంత్రం ఆ అరీనాలోకి వెళ్ళి లైట్ పట్టుకుని వాళ్ళ మొఖాలు చూసేవాడండి. ఇది అలా భయంతో చచ్చాడా అందుంది. ప్రతి వాడు చిరునవ్వుతూ ఉన్నాడట. ఆడికి ఇంకా పిచ్చి ఎక్కువైపోయింది. ఏంటి వీళ్ళు బాధపడరా, ఎన్ని హింసించలు పట్టినా బాధపడరా వీళ్ళని, ఇంకా ఆడికి బాధ ఎక్కువైపోయిందట. ఏంటి క్రైస్తవుడు సెఫన్ రాళ్ళతో కొడుతుంటే, రాళ్ళు అంటే గులకరాలు కాదు, టెంగి టెంగి కొట్టలేదు, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కొడేస్తున్నారు. మోకరించి ఆకాశం తట్టి చేతులెత్తి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించమని ప్రార్థన చేశాడండి. దట్ ఈస్ అ క్రిస్టియానిటీ, అది క్రైస్తత్వం. ఇవాళండి నీ కన్నీరు దేవుడు వింటున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు, నిన్ను రాళ్ళతో కొట్టడం దేవుడు చూస్తున్నాడు, నిన్ను హత్య చేయడం దేవుడు చూస్తున్నాడండి. ఎవరికి చేస్తున్నాడు? నీ దేహానికే చేస్తున్నా, నీ ఆత్మనోడు కూడా ముట్టుకునే పరిస్థితి లేదు. ఆత్మ నిత్య జీవంలో శాశ్వతంగా జీవిస్తుంది. వెళ్ళి తర్వాత చదవా, వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము ఈ సువార్త ప్రకటించకంటారా అని దెబ్బలు కొట్టి వెళ్తే ఆవిడ వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఏమన్నా మనకి ఎందుకురా గోవాల ఇప్పుడు అని అక్కడ వెళ్ళి సువార్త మళ్ళీ కొడతారా అని అనాలి కదా. వీళ్ళేం చేస్తున్నారటండి? ప్రతిదినము దేవాలయంలోను ఇంటింట మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అంటే దేవాలయంలో ఇంటింటికి వెళ్ళి మానక ప్రకటిస్తారు. దెబ్బలు కొట్టించి వాళ్ళు హింసించేసి జైల్లో పడిస్తే అసలు ఏం చేయాలి? పారిపోవాలి ఎక్కడికో. వాళ్ళు ఏమంటున్నారండి? ఇంటింటా బోధిస్తూ మానక, దే నాట్ స్టాప్. ఏంటి నేను ప్రార్థన చేస్తాను చెప్తే దేవుడితో మాట్లాడుతూ అంటానండి, ప్రభువా నాకు ఒకటే తెలుసు ఏంటంటే స్వార్థ ప్రకటించడం, నాకు ఒకటే తెలుసు మీరు రక్షణ చేయడం, అంతకంటే నాకు ఏం తెలియదు ప్రభువా. మీకు ఇష్టం లేకపోయినా ఈ పనే నేను చేస్తాను, కష్టమైనా ఈ పనే చేస్తాను, మీరు ఆశీర్వదించినా ఈ పనే చేస్తాను, ఆశీర్వదించమని ఇదే పని చేస్తాను. అదే పౌలు గారు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, షోవైతే లాభం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు మనవి చేస్తున్నానండి, ఇవాళ చంపబడుతున్న విశ్వాసులు, చంపబడుతున్న కాపర్లు, వీళ్ళందరూ ప్రభు రాజ్యంలో మహామహిమలో ఉంటారండి. ఆ కైలాష్ మహర్షి గారు ఆ పరలోక దర్శనాలు వెళ్ళేటప్పుడు విశ్వాసులు చూస్తాడు, కట్టబడిన గృహాలు చూస్తాడు. ఒక విశ్వాసం అంతా మెరుపులు ఇలాగున్నాయట, మెరుస్తున్నాయట. ఏంటి ఆ విశ్వాసం అలా మెరుస్తున్నాడంటే అవన్నీ రాళ్లతో కొట్టబడ్డాడని భూమిలే, ఆ భూమి మీద రాళ్లతో ఆ కొట్టబడిన గాయాలన్నీ మెరుస్తున్నాయని చెప్తున్నాడు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమ పడతావో అంతగా నువ్వు అత్యధికమైన మహిమ పొందుతాడు ఆ పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద ఎంత సంపాదించుకుని వదిలేసి వెళ్ళిపోవాలండి, ఏవి మాత్రం రావండి. ఏమండి దావీదు గారు వ్యక్తిగత అనుభవంలోంచి మాట చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాతో ఉంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదండి. దావీదుకి ఈ నీడ్స్ ఎవ్రీథింగ్, దావీదుకి అన్నీ కావాలి. కానీ ఏమంటే నువ్వు ఉంటే నాకు చాలు, ఇవేం అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుడు నీతో ఉంటే ఇవన్నీ నీకు వస్తాయి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతావు. ప్రభువుని రక్షకుడిగా కలిగి ఉంటే రోగాలు నీకు రావు, ప్రభు రక్షణగా కలిగి ఉంటే ఆర్థిక ఇబ్బంది నీకు రాదు, ప్రభు రక్షణగా కలిగి ఉంటే అందరూ నేను ప్రేమిస్తారు. అదేంటంటే అందరూ మన ప్రేమితి గొడవలు ఎందుకు వస్తాయంటారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. నువ్వు దేవుని కలిగి ఉంటే, నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉంటే నీకు మొదట పీస్ ఉంటుంది, నీకు శాంతి ఉంటుంది. నీవు దేవుని కలిగి ఉంటే నీ కుటుంబానికి శాంతి ఉంటుంది, నువ్వు దేవుని కలిగి ఉంటే నీ సంఘానికి శాంతి ఉంటుంది. శాంతి లేకపోతే ఎందుకండి? ఆ కుటుంబం ఎంత సంపాదిస్తే ఎందుకండి? ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎందుకండి? రోజు ఇంట్లో గొడవలు పడుతూ, ఇంట్లో ప్రేమ లేకుండా, ఈటొక ముఖం అటో ముఖం పెట్టుకుంటా వీళ్ళు ఎందుకండి? వాట్ ఫర్ దట్ హౌస్ అండి. మేము కమలిల్లు, కరెంట్ లేదు మాకు చిన్నప్పుడు, అరికిల్లాంతరం పెట్టుకొని ఆ చుట్టూ కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళండి. ప్రార్థన అయిన తర్వాత చుట్టూ చుట్టూ కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. ఏమంటే మేము కోట్ల కొలది ఇళ్లలో జీవిస్తున్నాం. రోజు ఏడుస్తానండి, ప్రభువా ఆ కమలిల్లో ఉండిపోయింటే అంత బాగుండు ప్రభువా, ఆ కమలిల్లో అరికిల్లాంత చుట్టూ
ఎంతగా ప్రార్థన చేసుకునేవాళ్ళం ప్రభా, ఎంత ప్రేమలు ఉండేవి ప్రభా. అండ్ ఇవాళ నేను దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు దూరం వెళ్ళిపోమేనా? దేవుడు నీకు మంచి బట్ట ఇస్తే దేవుడు దూరం వెళ్ళిపోమేనా? దేవుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు దూరం వెళ్ళిపోమేనా? అండ్ ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు అండి అందరికీ చెప్తున్నాడు 1000 కోట్లు ఆస్తి అని చెప్తున్నాడు సేవకుడు. అక్కడ వెళ్ళిన ఒక పాస్టర్ గారు వచ్చి నాకు చెప్తున్నాడు, అయ్యగారు ఆ సేవకుడు మొన్న మమ్మల్ని అందరినీ పిలిచాడు సార్, అందరికీ భోజనాలు పెట్టించాడు సార్, భోజనాలు పెట్టించి చెప్తున్నాడు అటాలకి, అరే నా భార్యని పలానా దేశం వెళ్ళిపోమని చెప్పాను, నేను పలానా దేశం వెళ్ళిపోతాను, ఇవి నా స్మారకోటం భోజనాలు కూడా తిని అన్నాడట. అది విన్న తర్వాత ఎంత బాధపడ్డానండి. దేవుడి గడికి 1000 కోట్లు ఇచ్చింది బతికి సచ్చిన వాళ్ళ కొనడానికండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, యు ఆర్ ద డెడ్. అండ్ యేసు ప్రభువుని కలిగి లేకుండా నువ్వు డ్యూటీకి వెళ్ళిన శవం వెళ్తున్నట్టే, యేసు ప్రభువుని కలిగి లేకుండా నువ్వు కాలేజీకి వెళ్తున్న ఒక శవం వెళ్తున్నట్టే. నా మాటలుగా దేవుడి మాటలు చేద్దాం. మీరు జీవించుచున్నారని పేరు మాత్రం ఉన్నది కానీ మీరు చచ్చిన వాళ్ళే. నేను అంటానండి, యూ హ్యావ్ టు లీవ్ ఫర్ జీసస్. ప్రభు కొరకు జీవించండి, ప్రభు కొరకు చనిపోదాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఇక్కడ నీకు మేడలు ఉన్నాయా? నో ప్రాబ్లం. లేవా? నో ప్రాబ్లం. ఆస్తి ఉందా? నో ప్రాబ్లం. ఆస్తి లేదా? నో ప్రాబ్లం. ఇవేవి నీతోటి రావు. ఒంటరిగా మనం వెళ్తాం, ఆ తీర్పు సింహాసనం నిలబడతామండి. కనుక ఈ శ్రమలన్నీ మనం విధిగా ఎదుర్కోవాలి. ఈ శ్రమలలో నుంచి మనం దేంట్లోకి వెళ్తామండి? నిత్య మహిమలోనికి వెళ్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసునైనా కృపామయుడా, ఈ దినాన్ని ఈ శ్రమ కాలాల్లో ప్రజలందరితోటి ద్వేషింపబడుట అనేది మేము చూస్తున్నాం తండ్రి, అనుభవిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూర్చున్న మాకు, వాక్యం వింటున్న ప్రపంచానికి ప్రభా మీ ఓదార్పునివ్వండి, సహించే మనసునివ్వండి, సహించే ఓపికనివ్వండి, ఆత్మ కాపుదల దయచేయండి, ఆత్మ నింపుదల దయచేయండి. మీ కొరకైన బలమైన సాక్షులుగా, హతసాక్షులుగా మమ్మల్ని అందరినీ జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.